హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ 10th మార్చ్ 2024లో వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఏమేం క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా సప్లిమెంటరీ రాసే వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇందులో ఉండే క్వశ్చన్స్ని యూజ్ చేసుకుంటూ ఏవైతే ఇంపార్టెంట్ లెసన్సో చెప్తాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏమేం క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. మనకి టైం 3 hours, మ్యాక్సిమం 100 మార్క్స్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు, అన్ని క్వశ్చన్ పేపర్స్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏమిచ్చారో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆన్సర్ షుడ్ బి రిటర్న్ ఆన్ యువర్ ఆన్సర్ బుక్ ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఓకేనా, మనకి ఏదైతే ఆన్సర్ బుక్లెట్ ఇస్తారో అందులోనే ఆన్సర్స్ రాయాలి అని ఉంది. ఇండికేట్ ఆర్ రైట్ ప్రాపర్లీ ద క్వశ్చన్ నెంబర్ ఫర్ విచ్ యు ఆర్ ఆన్సరింగ్. ఓకేనా, మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాస్తున్నారో దాని క్వశ్చన్ నెంబర్ని కరెక్ట్గా మెన్షన్ చేయాలని ఉందన్నమాట. రైట్ నీట్లీ అండ్ లిజిబ్లీ, నీట్గా రాయాలి. అటాచ్ ద గివెన్ గ్రాఫ్ విత్ ద ఆన్సర్ బుక్. మనకి ఒక గ్రాఫ్ సమ్ అయితే ఉంటుంది కదా, ఆ గ్రాఫ్ని కూడా మనం ఆన్సర్ బుక్కి అటాచ్ చేయాలని చెప్పేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ మనం ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. సెక్షన్ 1లో ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయి అని చూద్దాం. సెక్షన్ 1 2 into 8 16 మార్క్స్. ఇన్స్ట్రక్షన్స్: ఆన్సర్ ఎనీ 2 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఏవైనా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్క్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ కూడా చేసాము, ఒకసారి మీరు చూసుకోండి మళ్ళీ. సెకండ్ వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 cards. Find the probability that the card will be a king, not be a king, be a black card, be a face card. Next, third one. Find the coordinates of the points of trisection of the line segment joining the points 4, -1, -2, -3. Important lesson and important chapter anamata నేర్చుకోవాలి. Next, fourth one. Draw the graph of quadratic polynomial f of x is equals to x square minus 5x plus 6. ఓకేనా, దీంట్లో సెకండ్ క్వశ్చన్ ఏదైతే ప్రాబబిలిటీ ఉందో అది ఈజీ కాదు అనుకునే వాళ్ళకంటే ఎవరైనా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది మేము కన్ఫ్యూజ్ అవుతాం అనుకునే వాళ్ళు మీరు ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ కాదు థర్డ్ ఫోర్త్ ఈజీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ థర్డ్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, అంటే ఆ చాప్టర్స్ ఈజీ, వాటి నుంచి తప్పకుండా ఇదే సమ్ రాకపోయినా వేరే సమ్ వస్తుంది, కాబట్టి ఆ చాప్టర్స్ ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. నెక్స్ట్, సెక్షన్ 2 ఇన్స్ట్రక్షన్స్. ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇక్కడ మనకి చాయిస్ లేదు. ఇందాక 4 questions ఇచ్చి ఫస్ట్ సెక్షన్లో 2 questions రాస్తే సరిపోతుంది అన్నారు. బట్ ఇక్కడ మనకి సెక్షన్ 2కి వచ్చేసేసరికి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని అడుగుతున్నారు. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే ఉన్నాయి. 12 into 4 48 మార్క్స్ అనమాట. ఓకేనా, అంటే ఇది మొత్తం 12 questionsకి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ అనమాట. ఓకే, ఏమేం క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. ఫిఫ్త్ వన్. Find the surface area of sphere with radius 3.5 centimeters. Sixth one. Find the coordinates of the centroid of a triangle ABC whose vertices are A is equals to 3, -1, B is equals to 10, 7 and C is equals to 5, 3. Important and easy. Seventh one. In the adjacent figure chords AC bar and BD bar intersect at P. PA bar is equals to 2 units, PC bar is equals to 1.5 units and PD bar is equals to 3 units. Find PB bar. Okay. Next, eighth one. Given below are the measurements of sides or angles of a triangle. State the type of triangle obtained in each case. 7 centimeters, 7 centimeters, 7 centimeters, 3 centimeters, 4 centimeters, 6 centimeters, 100 degrees, 30 degrees, 50 degrees, 55 degrees, 45 degrees and 80 degrees. Ninth one. Find the sum of first 20 terms of the AP 1, 4, 7, 10 up to so on. ఓకేనా, ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ 10th one. The sum of a positive real number and its square is 42. Find that number. 11th one. Sum of length and breadth of a rectangle is 12 centimeters. If the length is 2 centimeters more than the breadth, then find length and breadth of rectangle. 12th one. If cos theta minus sin theta is equals to under root sin theta, then show that cos theta plus sin theta is equals to under root 2 cos theta.
మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా. ట్రిగ్నోమెట్రీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కాబట్టి తప్పకుండా నేర్చుకోండి. 13th వన్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఏజెస్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ అ ఇయర్. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. ఏజ్ ఇన్ ఇయర్ 5 to 15, 15 to 20, 25 to 35, 35 to 45, 45 to 55 and 55 to 65. Number of patients 6, 11, 21, 23, 14 and 5. 14th క్వశ్చన్. అండ్ ఇది మనకి మోడ్ మాడ్యూల్ ఇవి కనుక్కునే సమ్ ఒకటి తప్పకుండా వస్తుందన్నమాట. ఈ చాప్టర్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 14th వన్, ఏ బాక్స్ కంటైన్స్ 5 రెడ్, 8 బ్లూ అండ్ 3 గ్రీన్ పెన్స్. వంశీ వాంట్స్ టు పిక్ ఎ పెన్ ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద పెన్ ఈజ్ బ్లూ? చెప్పాం కదా, ప్రాబబిలిటీలో మనకి 2 మార్క్స్లో ఒకటి వచ్చింది అండ్ 4 మార్క్స్లో కూడా ఒక సమ్ వచ్చింది. అంటే 6 మార్క్స్ మనకి ప్రాబబిలిటీ నుంచి వచ్చింది. అండ్ మనకి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవి ఉంటాయి కదా, జామెట్రిక్ ప్రోగ్రెషన్, దాని నుంచి కూడా 4 మార్క్స్లో ఒకటి అండ్ 1 మార్క్లో 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఒకటి వచ్చిందనమాట. ఇంపార్టెంట్ చాప్టర్స్ అవి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. 15th వన్, ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై యూసింగ్ ఐడెంటిటీ. 105 into 105, 508 into 492. ఇవి ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ఆల్రెడీ ఇవి నేను చేసి చూపించేస్తాను ఎలా చేయాలో. ఒకసారి మీరు మళ్ళీ చూడకపోయింటే ఆ చాప్టర్ ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంటే ఇంతకుముందు మనం ఓపెన్ 10th క్లాసెస్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసామో ఆ క్లాసెస్లో ఉన్నాయి వీటి ఆన్సర్స్. నెక్స్ట్ 16th వన్, రామయ్య వాంట్స్ టు ఎర్న్ 1,80,000 బై లెండింగ్ 5 lakhs ఫర్ 2 years. అట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి లెండ్ హిస్ అమౌంట్? మనకి ఇంట్రెస్ట్కి సంబంధించిన సమ్ కూడా ఒకటి 4 మార్క్స్లో వచ్చిందనమాట. నెక్స్ట్ చూద్దాం. సెక్షన్ 3, 12 into 2, 24 మార్క్స్. Answer all questions. Answer all the following questions. Each question carries 2 marks. మనకి ఫస్ట్ సెక్షన్లో 8 మార్క్స్ క్వశ్చన్స్లో, ఓకేనా, ఫస్ట్ సెక్షన్ 8 మార్క్స్ క్వశ్చన్స్, సెకండ్ సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ థర్డ్ సెక్షన్లోకి వచ్చేసేసరికి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 17th వన్, రిప్రజెంట్ 4/9 ఆన్ ద నెంబర్ లైన్. ఇది కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోలో ఉందన్నమాట వీటి ఆన్సర్, అంటే ఎలా చేయాలనేది. 18th వన్, ఇఫ్ 6 men are equal to 9 boys in doing work, how many boys are equivalent to 8 men? 19th వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4x² into 3xy² into 5x³ ఇది కూడా చెప్పాను, ఆల్రెడీ చూసుకోండి, ఛానల్లో ఉంది. 20th వన్, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ అండ్ నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 3x + 1 = 0. ఇది కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఛానల్లో వీడియోస్ ఉంటాయి. 21st వన్, ఫర్ ద ఫాలోయింగ్ ఏపీ రైట్ ద 6th term 1, 4, 7, 10 up to so on. ఓకే. నెక్స్ట్ 20 ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. 22nd వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ పాయింట్ పొజిషన్. ఓకేనా. x, y -x -xy -x -y 0, y. ఇక్కడ మనకి సెకండ్ క్వాడ్రంట్ x యాక్సిస్, y యాక్సిస్, థర్డ్ క్వాడ్రంట్ అని చెప్పేసి ఇచ్చారు, మ్యాచింగ్ ఇచ్చారనమాట 2 మార్క్స్కి, అంటే ఒక్కొక్క దానికి ½ మార్క్ అనమాట. నెక్స్ట్ 23rd వన్, ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్ రైట్ ద పాయింట్స్ దట్ లై ఆన్ ద సర్కిల్ దట్ ఆర్ ఎక్స్టీరియర్. నెక్స్ట్ 24th వన్, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఆఫ్ AD is equals to 3 centimeters, BD is equals to 4.5 centimeters, AE is equals to 4 centimeters and EC is equals to 6 centimeters. Can you say whether DE parallel to BC? DE BEకి BCకి ప్యారలల్ అవునా కాదా అని అడుగుతున్నారనమాట. నెక్స్ట్ 25th వన్, ఏ వుడెన్ cylindrical pole is 7 meter height and its base radius is 10 centimeters. Find its weight if the wood weighs 225 kg per cubic meter. 26th question, find the value of x if tan 3x is equals to sin 45 degrees into cos 45 degrees plus sin 30 degrees. x value find out చేయమంటున్నారు అనమాట. నెక్స్ట్ 27th వన్, మనకి కూడా ఒక గ్రాఫ్ ఇచ్చారు. ద అడ్జసెంట్ బార్ గ్రాఫ్ షోస్ హౌ ద స్టూడెంట్స్ కమ్ టు స్కూల్ యూసింగ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్? సైకిల్. వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ డ్రాయింగ్ బార్ గ్రాఫ్? వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ డ్రాయింగ్ బార్ గ్రాఫ్? ఇక్కడ మనకి స్కేల్ ఏం తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వెహికల్స్ అనమాట. ఇక్కడ స్కేల్ ఏంటంటే 1 centimeter is equals to 10 స్టూడెంట్స్గా తీసుకున్నారు. ఓకేనా. 1 centimeter is equals to 10 స్టూడెంట్స్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. సపోజ్ వీ త్రో ఏ డైస్
Suppose we throw a dice once randomly, what is the probability of getting a number greater than 5? ప్రాబబిలిటీకి సంబంధించి మనకి 2 మార్క్స్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సెక్షన్ 4 12 into 1 12 మార్క్స్, మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనకి ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్లో మాత్రమే చాయిస్ ఉంది, మిగతా అన్నిట్లో కూడా మనం అన్ని క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. 29th one, find -3 of -5. 30th one, if t is divided in the ratio a is to b, then what will be the first share? 31st one, expand a plus b whole square. 32nd one, solve 2x minus 3 is equals to x plus 5. 33rd one, write the quadratic equation x square minus 4 plus 3x is equals to 0 in the standard form. స్టాండర్డ్ ఫామ్ లాగా రాయాలన్నమాట. అంటే ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది కదా, ఆ ఫామ్లో రాయాలి. 34th one, రైట్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద లిస్ట్ 2, 4, 8. ఏమొస్తుంది నెక్స్ట్? నెంబర్ 16 వస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నెక్స్ట్ డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ హెమిస్పియర్. 37th one, evaluate sin 63 degrees by cos 27 degrees. 38th one, the portion between minor arc and chord of circle is minor segment. Represent the information pictorially. అంటే పిక్చర్ డ్రా చేయాలన్నమాట. 39th one, coordinate geometry was firstly invented and developed by whom? 40th one, find the median of the data. 2, 10, 9, 9, 5, 2, 3, 7, 11. దీనికి మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది మనకి 2024లో వచ్చిన మ్యాథ్స్ ఓపెన్ 10th మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.